ఇప్పటికే మనకు ప్రతి పాఠశాలలో కూడా 1 నుంచి 10వ తరగతి వరకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం అమలవుతోంది. ఈరోజు ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రారంభమవుతోంది అన్నమాట. స్కూల్స్లో 1 నుంచి 10వ తరగతి వరకు అంటే ఆ పిల్లలు ఆ విలేజెస్లోనే చదువుతారు కాబట్టి వాళ్ళు ఇల్లు అవసరం అనుకుంటే ఇల్లు దగ్గరగానే ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి పిల్లలకే మన ప్రభుత్వము మిడ్ డే మీల్ అరేంజ్ చేసింది. సో మధ్యాహ్నం పూట రోజుకు ఒక రకమైనటువంటి మెనూతో చక్కగా మంచి పోషణ విలువలు కలిగినటువంటి ఆహారాన్ని 1 నుంచి 10వ తరగతి విద్యార్థుల వరకు అందజేయడం జరుగుతూ ఉంది. ఇకపోతే ఇంటర్మీడియట్ తీసుకుంటే ఈ కాలేజెస్ అన్నీ కూడా మండల కేంద్రాల్లో ఉంటాయి. అంటే ఇంతసేపు అమ్మాయి చెప్పినట్లు పుంగనూరు, పలంనేరు కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి మొత్తము 10 మండలాల నుంచి విద్యార్థులు ఇక్కడ వచ్చి చదువుకుంటారు. మార్నింగ్ 9:30కే కాలేజ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఇంటి నుంచి బయలుదేరి రావాలంటే సుమారు 1 గంట 1.5 గంట సమయం తీసుకుంటుంది. అందరూ పల్లెల నుంచి వచ్చేవాళ్ళు, పేరెంట్స్ అందరూ కూడా రకరకాల పనులకు వెళ్తూ ఉంటారు. మార్నింగే మీకు భోజనం చేసి ఇవ్వడానికి చాలా కష్టం అవుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా పేరెంట్స్ పిల్లల కోసం భోజనం చేసి క్యారియర్లో పెట్టి ఇచ్చినప్పటికీ ఇక్కడికి వచ్చే టయానికి మధ్యాహ్నం భోజనం సమయానికి అది పాడైపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కొద్దిమంది క్యారీ తెచ్చుకోకుండా హోటల్స్కి వెళ్ళి తినడము, రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉండింది అనమాట మీకు. కాబట్టి అటువంటి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మీకు ఈ రోజు నుంచి చక్కటి రోజుకు ఒక మెనూతో మంచి వేడి పోషకాహార విలువలు కలిగినటువంటి ఆహారాన్ని అందించడానికి ఈ రోజు నుంచి మన ప్రభుత్వంకి ఎంతో ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా మీ అందరి శ్రేయస్సు దృష్ట్యా భావితరాలు చక్కగా ఆరోగ్యంగా ఉంటేనే మీరు బాగా చదువుకోగలుగుతారు, మంచి స్థాయిలో నిలబడగలిగి మన దేశానికి ఒక మంచి పేరు తీసుకొస్తారు అన్నమాట. కాబట్టి ఆ ఉద్దేశంతో మీకు ఈ రోజు నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడం జరుగుతూ ఉంది. ఒక విధంగా యాజ్ ఏ ఎంఈఓగా చాలా ప్రోగ్రామ్స్ మనకు ప్రభుత్వం వారు కల్పిస్తున్నారు. అన్నిటిలోకి నాకు చాలా సంతృప్తినిచ్చినటువంటి ప్రోగ్రాము ఈరోజు ఇంటర్మీడియట్ పిల్లలకు ఈరోజు ఏర్పాటు చేస్తున్నటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అన్నమాట. ఎందుకంటే పిల్లల్లో మాట్లాడినప్పుడు మేము కూడా ఈ ప్రాబ్లం నుంచి, అంటే ఫిజికలీ డిసేబుల్డ్ చిల్డ్రన్ ఉంటారు, వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు అన్నమాట పిల్లలు. వాళ్ళకి హై స్కూల్లో ఫుడ్ రెడీ చేసి 1 నుంచి 10th క్లాస్ పిల్లల వరకు హై స్కూల్లో ఫుడ్ రెడీ చేసి భవితా సెంటర్కి తీసుకొస్తారు. 2 పిల్లలు డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, వాళ్ళు డిగ్రీ చదువుతున్నారు. కానీ మధ్యాహ్నం పూట ఎప్పుడైనా వాళ్ళు భోజనానికి అమౌంట్ సరిపోకనో అమౌంట్ తెచ్చుకోకనో అక్కడ భవితా సెంటర్ దగ్గరకు వస్తే మేము 1 నుంచి 10 వరకు చదివే పిల్లలకి ఆ భవితా సెంటర్ తెచ్చినటువంటి ఫుడ్లో వాళ్ళకు కూడా అడ్జస్ట్ చేసి పెట్టేవాళ్ళం అనమాట. అంటే ఆ ఫుడ్ తెచ్చుకునే పరిస్థితి లేని పిల్లలు కూడా ఉన్నారు. కాబట్టి ఈ మధ్యాహ్న భోజనము అనేది ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు 100% చాలా మంచి ఉపయోగకరమైనటువంటి పథకము అని నేను భావిస్తున్నాను. దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. ఈ పథకాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడానికి మన ప్రభుత్వం చేసినటువంటి ఈ కృషికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారికి, మన పలంనేరు శాసనసభ్యులైనటువంటి అమర్నాథ్ రెడ్డన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ.